అందరికీ నమస్కారం. ప్రణవవాహిని ఛానల్కి స్వాగతం. శ్రీ మంగళ గౌరీదేవ్యై నమః. ఈ వీడియోలో పూర్తి మంగళ గౌరీదేవి పూజా విధానం, కథ, అనాదిగా వస్తున్న మంగళ గౌరీ పూజలో పాడే హారతి పాట. ఇందులో మీ పేర్లు, మీ తల్లిదండ్రుల పేర్లు, అత్తమామల పేర్లు, భర్త పేర్లు కలిపి ఉండేలా ఉండే హారతి పాట. కాటుక పట్టడం, నైవేద్యం ఇవన్నీ ఈ వీడియోలో. ఈ వీడియో ఆన్ చేసుకొని మీరు పూజ చేసుకునేలా రూపొందించాను. ముందు రోజే శనగలు నానబెట్టుకోవాలి. ముందుగా అందమైన ముగ్గు వేసి, పీట వేసి, దానిపైన గౌరీ శంకరుల పటం, కలుషం, ఓ కలుషంలో గోధుమలు, ఆ గోధుమలు పైన రెండు బ్లౌజ్ పీసులు, దానిపైన పొట్టుతో ఉన్న కొబ్బరికాయ కూడా, పసుపుతో చేయబడిన గణపతి సహిత గౌరీదేవి, గౌరమ్మ పెట్టె, 16 రకాల కొమ్మలు, 16 మోదుకలు, 9 గోధుమ పిండితో చేసిన జ్యోతులు, కాటుక పెట్టడానికి ఒక పొడవాటి గరిట లాంటిది, ఆవు నెయ్యి, జ్యోతుల కోసం గోధుమ పిండిని, నెయ్యి, పాలు పోసి పిండి జ్యోతులు చిన్న చిన్నవిగా తయారు చేసుకోవాలి. చిన్నగా ఉండాలి, ఎందుకంటే అవి పూజ చేసుకునే వాళ్ళే తినాలి కాబట్టి. మోదుకలు కూడా చిన్నగా పొడవుగా ఎక్స్ షేప్లో చేసుకోవాలి. మోదుకలు అంటే గణపతి పూజకు చేసేవి కావు, ఇవి పొడవుగా తాల్చి ఎక్స్ షేప్లో చేసుకోవాలి. ఈ 9 జ్యోతులు, ఈ 16 మోదుకలను వేడి నీటిలో ఉడకబెట్టాలి. ఆ నీటిలో కొద్దిగా 2 చుక్కల మనం తినడానికి వాడే ఆయిల్ని కూడా వేయాలి. అప్పుడు అవి అతుక్కుపోకుండా ఉంటాయి. వీటిని నీటిలోంచి తీసి ఒక ప్లేట్లో కొద్దిగా ఆరనివ్వాలి. వాటిలో నీరు ఇంకిపోయిన తర్వాత పువ్వత్తులు నేతితో ముంచి దీపాలు వేసుకోవాలి. పెళ్ళి అయ్యే రోజు నుండే ఈ గౌరీదేవి పూజ అనేది ప్రతి స్త్రీ చేయాల్సిన వ్రతం. పెళ్ళి జరిగే రోజు కూడా మనం గౌరీ పూజ చేస్తాం కదా, అలాగే పెళ్ళి అయిన మొదటి సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు ఈ పూజ చేయాలి. శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం చేయాలి. ఒకవేళ మధ్యలో మంగళవారం ఏదైనా ఆటంకం వస్తే శుక్రవారం చేసుకోవాలి. ఇక పూజ విధానం మొదలు పెడదాం. ముందుగా దీపాన్ని వెలిగించండి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపే విష్ణు జనార్దన, దీపేన హరతే పాపం, దీపజ్యోతి నమోస్తుతే. దీపానికి పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వు వేసి నమస్కరించండి. ఇప్పుడు ఘంటానాదం చేయండి, గంట శబ్దం చేయండి. అగమార్తంతు దేవానాం, గమనార్తంతు రాక్షసాం, ఘంటారవం కరో మధ్యౌ దేవతాహ్వాన లాంఛనం. ఈ వ్రతం కోసం దేవతలను ఆహ్వానిస్తున్నట్టు ఒక నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఆచమనం చేయాలి. ఒక ఉద్ధరితో 3 సార్లు నీళ్లు తీసుకుంటూ ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని నీటిని 3 సార్లు శబ్దం అవ్వకుండా పుచ్చుకోండి. తర్వాత మరోసారి నీటిని చేతిలో పోసుకొని శుద్ధి చేసుకోండి. చేతులు జోడించి గణపతి ప్రార్థన. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవ, సర్వకార్యేషు సర్వదా. ఇప్పుడు సంకల్పం కోసం కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకోండి. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శ్రీ మంగళ గౌరీ దేవతా ప్రీత్యర్థం, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన పరాభవనామ సంవత్సరే శ్రావణమాసే శుక్లపక్షే మంగళవాసరే శుభయోగే శుభకరణ ఏవం గ్రహ గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అహం మమ గోత్రస్య, మీ గోత్రం చెప్పుకోండి, మీ భర్త పేరు, మమ యజమానస్య సౌభాగ్యవతి, మీ పేరు, పిల్లలు కూడా ఉంటే వారి పేరు, సహ కుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాయు ఆరోగ్యాష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం, సర్వాభీష్టసిద్ధ్యర్థం, అఖండ దీర్ఘ సౌభాగ్యార్థం, అన్యోన్య దాంపత్యార్థం, శ్రీమంగళ గౌరీ దేవతా ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. చేతిలోని అక్షంతలు గౌరీదేవి పటం ముందు నీళ్లతో ఒక ప్లేట్లో వదిలిపెట్టండి. అత కలుష పూజ, కలుషంలో నీళ్లు తీసుకొని అందులో గంధం, పసుపు, కుంకుమ, అక్షతలు, ఒక పువ్వు కూడా వేయండి.
కలుషస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తు సాగరः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదో అధర్వణः అంగస్సహితः సర్వే కలుషాంబుసమాశ్రితः ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారక. కలుషంపై కుడి చేతిని ఉంచి గంగే జయమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇప్పుడు పుష్పంతో కొద్దిగా నీళ్లు తీసుకొని పూజా ద్రవ్యాలపై, దేవునిపై, మీపై చల్లండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపిహ యస్మరేత్ పుండరీకాక్ష సభాబాహ్యాంతరశుచి. కొద్ది కొద్దిగా అక్షతలు చేతిలో తీసుకొని గౌరీదేవి పటంపై వేయండి. ఇప్పుడు శ్రీమంగళగౌరీదేవ్యై నమః ధ్యాయామి ఆవాహయామి. శ్రీమంగళగౌరీదేవ్యై నమః ఆసనం సమర్పయామి. ఇప్పుడు నీటిని చూపిస్తూ ప్లేట్లో వదలండి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. పసుపు గణపతిని చేసి ఒక చిన్న పాత్రలో ఒక కలశం పైన లేకపోతే బియ్యం పైన పెట్టి ఇప్పుడు గణపతిని ప్రతిష్ఠించాలి. గంధం, వస్త్రం, పసుపు, కుంకుమ, అక్షతలు, ఎర్రని పువ్వులు వేసి నమస్కరించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అరటిపండు ఉంటే అది నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు పసుపుతో చేసిన గౌరీదేవికి స్నానం సమర్పయామి అని పువ్వుతో కొద్దిగా నీటిని, పంచామృతాలను చిలకరించండి. వస్త్రయో కార్పాత వస్త్రం సమర్పయామి. ఇప్పుడు వస్త్రాన్ని 2 పోగులుగా, ఒక చీర ఒక బ్లౌజ్ అనే భావనతో అమ్మవారి ఆ పసుపు గౌరి చుట్టూ వేయండి. గంధం దివ్యగంధం సమర్పయామి. పువ్వుతో గంధాన్ని చిలకరించండి. పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు కూడా వేసి మీరు కూడా బొట్టు పెట్టుకోండి. మంగళసూత్రానికి పసుపు కుంకుమ పెట్టి నమస్కరించుకోండి. తల్లో పూలు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు 16 రకాల చెట్ల కొమ్మలు చిన్న చిన్నవి తెచ్చి పెట్టుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటి అమ్మవారికి సమర్పించండి. శ్రీమంగళగౌరీదేవ్యై నమః, పార్వత్యై నమః, ఉమాయై నమః, శివప్రియాయై నమః, గిరిజాయై నమః, జగదాంబికాయై నమః, భవాన్యై నమః, దుర్గాయై నమః, అన్నపూర్ణాయై నమః, మహాగౌర్యై నమః, త్రిపురసుందర్యై నమః, సర్వమంగళాయై నమః, కాత్యాయన్యై నమః, అంబికాయై నమః, శర్వాణ్యై నమః, కరుణామయాయై నమః, భక్తవత్సలాయై నమః, వరప్రదాయై నమః. ఓం శ్రీమంగళగౌర్యై నమః. ఇప్పుడు నమస్కరించండి. ధూపం వెలిగించండి. దీపం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. కొందరి సాంప్రదాయం ప్రకారం అన్నంతో చేసిన కిచిడి, పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. ఒక వారం మాత్రం పూర్ణంతో హారతి ఇచ్చి పూర్ణం నైవేద్యం పెడతారు. మీ ఇంటి సాంప్రదాయం ప్రకారం నైవేద్యం ఏది పెట్టాలి అని ఉంటే అది పెట్టుకోండి. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉంచుకున్న గరిట తీసుకొని కాటుక పట్టాలి. కథ వింటూ పట్టాలి. కథ వింటూ కొట్టకపోతే మూగ చెవిటి పిల్లలు పుడతారు అంటుంటారు పెద్దలు. అది కాదు కానీ కొట్టడం అంటే శ్రద్ధగా వినడమని అర్థం. అలా చెప్తే శ్రద్ధగా వింటాము అని. నేతితో దీపాన్ని వెలిగించి ఆ దీపానికి ఈ కథ వింటూ ఆ గరిటతో కాటుక పట్టండి. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఇంటికి ఒక జంగమ ప్రతిరోజు భిక్షానికి వచ్చి భవతి భిక్షాందేహి అని అడిగి ఆ రాణి వచ్చేలోపే అతను వెళ్ళిపోయేవాడు. ఇలా ఒక్కరోజు కాదు, చాలా రోజులు జరిగిపోయింది. రాణికి విసుగు వచ్చింది. ఆమె తన అలక గృహం అంటే పూర్వం వారికి అలగడానికి ఒక కోట ఉండేది, అక్కడికి వెళ్ళిపోయింది. రాజు ఏం జరిగిందా అని చెలికత్తెలతో విచారించాడు. విషయం తెలుసుకొని నువ్వేమీ బాధపడకు, రేపు నీతో భిక్షం వేయిస్తాను అని చెప్పి మరురోజు జంగమ భిక్షానికి రాగానే చటుక్కున జోలె పట్టుకున్నాడు. రాణి వచ్చి భిక్షం వేసింది. దాంతో ఆగ్రహించిన జంగమ, పాపి చెండాల, కడప మీది ముగ్గు చెరుపువారు లేదు, కడవల్లో నీళ్లు తొనికేవారు లేరు, సంతానం లేని నువ్వు నాకు భిక్ష వేస్తావా అని అన్నాడు.
దాంతో రాణి ఎంతో బాధతో ఆ జంగమ కాళ్ళపై పడి, మీరే ఏదైనా ఉపాయం చెప్పండి, నన్ను ఆశీర్వదించండి అనగానే, ఊరి బయట ఉన్న కాళికాదేవి గుడి వెనక గణపతి విగ్రహం ఉంది. ఆ గణపతి బొడ్డుపై ఎక్కి అక్కడ ఉన్న ఫలవృక్షంలోంచి ఒక్క ఫలాన్ని తెచ్చి మీరిద్దరూ తినండి, సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజు అలానే వెళ్ళాడు. కానీ ఒక్క ఫలం కాదు, ఆస్తితో గంపెడు పళ్ళు తెంపాడు. గణపతి ఆగ్రహించి, నా బొడ్డు మొత్తం నొప్పిస్తున్నావు కదరా, నీ ఫలానికి 16 సంవత్సరాల సర్పగండం అని శపించాడు. రాజు బాధతో గంపలో చూసేసరికి అందులో ఒకే పండు ఉంది. అది తెచ్చి రాణికి ఇచ్చి ఇద్దరూ కలిసి భుజించారు. త్వరలోనే శీఘ్రంగా పుత్ర సంతానం కలిగింది. వాడికి శివధర్ముడు అని పేరు పెట్టారు. చాలా అందంగా తెలివితేటలు విద్యలు అన్నింటిలో ఆరితేరాడు. ఒకరోజు శివధర్ముడి పుట్టినరోజు. ఆనాడు రాణి పొద్దున్నే స్నానానికి బొట్టు పెట్టి నూనె పెడుతూ బాధతో ఏడుస్తుంది. అంతలో ఆ బాబు, ఏం జరిగిందమ్మా, ఎందుకింత బాధపడుతున్నావు అనగానే, నీకిప్పుడు 16 సంవత్సరాలు వచ్చాయి కదరా, నీకో శాపముంది అని జరిగిన విషయం చెప్పింది. శివధర్ముడు స్నానం చేసి కాళికాదేవి గుడికి వెళ్ళాడు. అప్పుడు గుడిలో ఉన్న కాళికాదేవి కాటుక పెట్టుకుంటూ ఉంది. శివధర్ముడికి తుమ్ము వచ్చింది. తుమ్మగానే అమ్మవారు, కలకాలం ఆయుష్షు దీర్ఘాయుష్మాన్ భవ అన్నది. దానికి శివధర్ముడు సంతోషించి నమస్కరించి ఇంటికి వచ్చి తల్లికి విషయం చెప్పాడు. అయినా తల్లి బాధగా ఉండడం చూసి, అమ్మా, జరిగేదాన్ని ఆపగలమా? నేను మీ ముందు ఉంటే మీరు ఇలాగే బాధపడుతూ ఉంటారు. దయచేసి నన్ను కాశీయాత్రకు పంపండి అని అనుమతి అడిగాడు. అప్పుడు మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఒక ఊరు వచ్చింది. ఆ రోజు శ్రావణ మంగళవారం. ఒక చిన్నారి గిరిజ అనే బాలిక వాళ్ళ అమ్మ మంగళగౌరి పూజ కోసం పువ్వుల కోసం అక్కడికి వచ్చింది. అంతలో వారిలో కొంతమంది పిల్లలు సావిత్రి ముత్తేద తిట్లు తిట్టుకుంటూ ఉన్నారు. ఆ గిరిజ తాను తెంపిన పువ్వులను, నాకీ పూలు ఏం వద్దు, మీ తిట్లు కూడా వద్దు అని ఆ చెట్లపైన పూలు వేసేసి, ఏ కొమ్మ పూలు ఆ కొమ్మకి అతుక్కుపోని అంది. ఆ పూలన్నీ అలాగే అతుక్కుపోయాయి. అది చూసిన మేనమామ, ఈ అమ్మాయి చాలా సత్యవంతురాలుంది అని ఆమె కొంగును శివధర్ముడి ఉత్తర్యానికి ముడివేసేశాడు. కాని గిరిజ, అయ్యయ్యో ఏంటిది అని కొంగులు ముడి తీసుకొని ఇంటికి బయలుదేరింది. వాళ్ళమ్మ, ఎందుకు ఆలస్యమైంది బిడ్డా అని గిరిజను అడిగితే తాను జరిగింది మొత్తం చెప్పింది. అయ్యో, కొంగులు ముడివేయడం అంటే నీకు పెళ్లి జరిగిపోయింది అని చెప్పి వారి గురించి ఆరా తీసి వారిని పిలిపించి పెళ్లి జరిపించారు. ఆ రోజు రాత్రి శివధర్ముడు గిరిజ పడుకున్నారు. అప్పుడు గౌరీదేవి గిరిజ కలలో వచ్చి, లేలే పిల్ల, నీ భర్తకు పాముగండం ఉంది. నీ భర్త కాలికి పిక్కకు లడ్డు కట్టు, ఒక కుండ తెచ్చిపెట్టు, పాలు నెయ్యి కూడా ఓ గిన్నెలో పెట్టు, పసుపు కుంకుమ బుక్క గులాలు అక్కడ ఉంచు అని చెప్పింది. గిరిజ గభాలున లేసి గౌరీదేవి చెప్పినట్టు చేసింది. ఒక పెద్ద మహాసర్పం ఆ గదిలోకి వచ్చింది. గిరిజ చూస్తుండగానే ఆ సర్పం పసుపు కుంకుమ బుక్క గులాలల్లో పొర్లాడి శివధర్ముడి దగ్గరికి వచ్చి పిక్కను కరుద్దామని లడ్డును కరిచి ఆ కుండలోకి వెళ్ళిపోయింది. కలలో గౌరీదేవి చెప్పినట్టు మెల్లిగా వచ్చి ఆ కుండకి ఒక వస్త్రం తెచ్చి గట్టిగా బంధించింది గిరిజ. అంతలో నిద్రలేచిన శివధర్ముడు ఆకలిగా ఉంది అని అడిగితే అక్కడ ఉంచిన పాలు నెయ్యి తాగడానికి ఇచ్చింది. అవి తాగి, ఈ గిన్నెలు ఎక్కడ పెట్టాలి అని శివధర్ముడు ఆ గిన్నెకి చేతిని తుడిచాడు. శివధర్ముడు అప్పుడు అటు ఇటు చూస్తుండగా తన చేతికి ఉన్న ఉంగరం దాంట్లో పడిపోయింది. అప్పుడు గిరిజ, ఈ చెక్క పైన ఆ గిన్నెను పెడతాను అని చెప్పింది. కానీ ఆ చెక్క ఎత్తుగా ఉండడం వల్ల అందలేదు. అప్పుడు శివధర్ముడి తొడపైన తన కాలుని ఉంచి ఆ చెక్క పైన ఆ గిన్నెను పెట్టింది. మరుసటి రోజు ఉదయం మేనమామ వచ్చి మెల్లిగా తలుపు తట్టి శివధర్ముడిని నిద్రలేపి కాశీయాత్రకు తీసుకుని వెళ్ళిపోయాడు. గిరిజ వాళ్ళ అమ్మ, లేవండమ్మా, మీకు మంగళ స్నానాలు చేయించాలి అనగానే శివధర్ముడు లేడు. ఎంతో విచారించారు. అప్పుడు గిరిజ తల్లిదండ్రులతో, నాకు అన్నసత్రం పెట్టించండి, నేనందరికీ అన్నదానం చేసి విడాలు ఇస్తాను, తాంబూలం ఇస్తాను అంది. అందుకు వారు ఊర్లోని వారి అందరికీ చెప్పి, ఈ రోజు నుంచి ఎవ్వరి ఇళ్లల్లో వంట చేసుకోవద్దు, గిరిజ అన్న సత్రానికి అందరూ రావాలి. అందరూ అలాగే చేశారు. ఒకరోజు అడవిలో పొగ కనిపిస్తోంది. ఎవరు పరవూరి వాళ్ళు వచ్చి వంట చేసుకుంటున్నట్టున్నారు, వారిని ఇక్కడికే పిలవండి అని చెప్తే వాళ్ళు, మేము యాత్రలో ఉన్నాం, పరుల చేతి భోజనం చేయం అన్నారు. అందుకు గిరిజ, సరే తాంబూలమైనా ఇస్తాను అని వెళ్ళింది. తాంబూలం ఇచ్చి
ఇతనే నా భర్త అని చెయ్యి పట్టుకుంది. అందరూ చాలా రోజులైంది, సంవత్సర కాలం అవుతోందని ఎవరినో పట్టుకొని నీ భర్త అంటున్నావా అన్నారు. లేదు లేదు అని ఆ రోజు జరిగింది చెప్పి ఆ గిన్నెలో ఉంచిన ఉంగరం తెచ్చి అతని చేయికి పెడితే సరిగ్గా సరిపోయింది. ఆ కుండను తెచ్చి చూపించింది. అందులో పెద్ద సర్పం హారంగా మారిపోయింది. అంతలో శివధర్ముడు, అవును, గిరిజ నా భార్యనే. ఆమె ఆ రోజు నా తొడపై వేసిన కాలి పసుపు ముద్ర ఇంకా అలాగే ఉంది. ఎన్ని గంగా స్నానాలు చేసినా పోలేదు అని చూపించాడు. ఆ కుండలో ఉన్న హారాన్ని తీసి గిరిజ మెడలో వేశాడు. అందరూ అప్పుడు ఎంతో సంతోషించి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. అత్తవారింటికి పంపారు. గోవలో మంగళవారం శ్రావణ మాసం వచ్చేసింది. మంగళగౌరి వ్రతం అడవిలోనే ఆమె చాలా బాగా చేసుకుంది. వ్రతం కోసం కాటుక కూడా పట్టింది. హారతి ఇచ్చింది. 16 కొమ్మలు పువ్వులతో పూజ చేసింది. ఇంటికి చేరుకున్నారు. అక్కడ రాజు రాణి శివధర్ముని కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు కనిపించకుండా పోయాయి. వారికి చెవులు కూడా వినిపించడం లేదు. ఎవరో వచ్చి, అమ్మా, మీ అబ్బాయి కోడలు వచ్చారు అని చెప్పారు. అయ్యో, ఇంకెక్కడి కొడుకే లేడు, కోడలిక్కడిది, వాడెప్పుడో కాలం చేసి ఉంటాడు, సంవత్సరం అవుతోంది, ఈ పాటికి రానే లేదే అని వారు అన్నారు. కానీ వెంట మేనమామ కూడా ఉన్నాడని మంత్రులు బాజా భజంత్రీలతో వారికి ఘనస్వాగతం పలికారు. అప్పుడు ఆ భజంత్రీల శబ్దంతో వారికి చెవులు వినిపించడం మొదలయ్యాయి. శివధర్ముడు, గిరిజ ఇంటికి వచ్చారు. రాజు రాణి కాళ్లకు నమస్కరించారు. గిరిజ చూడడానికి ఆ అత్తకు కోడలిని చూడటానికి కళ్ళు కూడా కనిపించడం లేవు. అప్పుడు గిరిజ ఆ అమ్మవారికి పట్టిన కాటుకను అత్తకు పెట్టింది. అంతలో ఆమెకు కళ్ళు కనిపించడం ప్రారంభించింది. ఏ నోము నోచావు తల్లి, ఏం వ్రతం చేశావమ్మా, నా కొడుకును బ్రతికించావు, మాకెంతో ఉపకారం చేశావు తల్లి అని అడిగింది. వారిలాంటి మా తల్లిదండ్రులు, మీలాంటి అత్తమామలు, వీరిలాంటి నా భర్త, గౌరీదేవి లాంటి మంగళగౌరి అని చెప్పింది. అప్పుడు అందరూ సుఖ సంతోషాలతో వర్తిల్లారు. ఇప్పుడు కాటుక పట్టే గరిటను పక్కకు పెట్టండి. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టండి. 9 పిండి జ్యోతులు వెలిగించండి హారతి కోసం. గిరిరాజతనయ శ్రీ గణనాయకుని తల్లి గౌరీ పార్వతీదేవి కంటురాణి అవతార విన్నపము అంబికాదేవికి కొమరొప్పుచున్న మంగళ గౌరికి. మేనకాతనయ శ్రీ మీనాక్షికే ముద్దు బాలకు నీలకంఠవరానికి చల్లనై దొరతనము ఇచ్చి మము రక్షింపు ధవలాక్షి గౌరమ్మ దయచేయుడుము. కొత్త గోధుమలతో 9 జ్యోతులు 16 మోదుకల పరమాన్నము ఇంపుతో మాకిప్పుడు ఇన్ని వరములు ఇచ్చు మహాలక్ష్మి మంగళ గౌరుకు జయమంగళం నిత్య శుభమంగళం. సక్కిలాలు పసుపు సరియోడి బియ్యము సత్తిగట్టి గౌరి ననుపవలెను అంపవలె అత్తవారింటికి అత్తవాడల గౌరి నంపవలెను. పుట్టినింటికి పోయి ఏమి తెస్తివి గౌరి చెప్పవే నాతోని సిగ్గుపడక ఆభరణాలన్నీయు మాలు కలిగినవి మావారు పేదవారేమి తెత్తు గుండు కంకణాలు గుత్తులా చాకట్లు చామపు అపరంజి కడియములును జాలింద్ర పోగులు చౌకట్ల బాలీలు మావారు పేదవారేమి తెత్తు. తెల్ల చీరాగట్టి తెల్ల రవికే దొడిగి తెల్ల చేతుల విడము చేతబట్టి తేజముతో మాకిప్పుడు సంపతిత్తామనుచు తెల్లవారింటికి వచ్చే లక్ష్మి. పట్టు చీరాగట్టి పట్టు రవికే దొడిగి పచ్చనాకుల విడము చేతబట్టి పడితరో మనకిప్పుడు సంపతిత్తామనుచు పట్టపగలింటికి వచ్చే లక్ష్మి. కావి చీరాగట్టి రవికే తొడిగి కడవతో ఉదకమ్ము చేతబట్టి కాంతరో మనకిప్పుడు సంపతిత్తామనుచు కలివి ఎండల్లోన వచ్చే లక్ష్మి.
మూగి చీరాగట్టి మూగిరవికేదొడిగి ముంతతో ఉదకమ్ము చేతబట్టి ముదితరో మనకిప్పుడు సంపతిత్తామనుచు మునిమాపు వేళకు వచ్చే లక్ష్మి. అంచు చీరాగట్టి అంచు రవికేదొడిగి అన్ని విధముల సొమ్ములలంకరించి అతివరో మనకిప్పుడు సంపతిత్తామనుచు అర్ధరాత్రింటికి వచ్చే లక్ష్మి. రాగి పల్లారములో లక్షవత్తులు వేసి లక్షవత్తుల దీపమని వెలుగగా రాజ్యముతో కొలిచేటి మా తల్లిదండ్రులకు ఇష్టవేయి సంపదలు ఇచ్చే లక్ష్మి. కంచు పల్లారములో కడివత్తులు వేసి కడివత్తుల దీపమని వెలుగగా కాంతరో మనకిప్పుడు సంపతిత్తామనుచు అత్తమామల ఇంటికొచ్చే లక్ష్మి. వెండి పల్లారములో వేయి వత్తులు వేసి వేయి వత్తుల దీపమని వెలుగగా రాజ్యముతో గొలిచేటి నా భర్తకి నాకు ఇష్టవేయి సంపదలు ఇచ్చే లక్ష్మి. కడువలు కడిగియో కడపలకు బొట్టు పెట్టి కడపలకు సాష్టాంగ దండమేడి కడపలా బాలని చిన్నన యశస్వికి ఇష్టవేయి సంపదలు ఇచ్చే లక్ష్మి. బొమ్మలను కడిగియో బొమ్మలకు బొట్టు పెట్టి బొమ్మలకు దండమేడి బొమ్మలా బాలని చిన్నన చిట్టి తల్లికి ఇష్టవేయి సంపదలు ఇచ్చే లక్ష్మి. పలకలను కడిగియో పలకలకు బొట్టు పెట్టి పలకలకు దండమేడి పలకలా బాలుడే చిన్నిన కన్నయ్యకు ఇష్టవేయి సంపదలు ఇచ్చే లక్ష్మి. పుస్తకాలకు బొట్టు పెట్టి పుస్తకాలకు దండమెట్టి పుస్తకాల బాలనే చిన్నిన అనన్యకు మీ పిల్లల పేర్లు ఇక్కడ చెప్పుకోండి. ఇష్టవేయి సంపదలు ఇచ్చే లక్ష్మి. ముందర గుర్రము ముందర పల్లిము ముందర ముద్దుల బాలుడేడి జాలేంద్ర పోగులు చౌకట్ల బాలిలు దొడ్డ దొరవందురే దాయని శ్రీయని ధవలాక్షి గౌరమ్మ దయచేయుమి అని హారతి అమ్మవారికి సమర్పించాలి. హారతి చుట్టూ నీళ్లు తిప్పి అమ్మవారికి చూపించి మీరు మీ ఇంట్లోని వారందరూ తీసుకోండి. ఇప్పుడు నానబెట్టిన శనగలు తమలపాకులు 2 ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారికి దక్షిణతో ఒక పోక వక్క కూడా ఇచ్చి వాయనం ఇవ్వండి. అక్షతలు పూలు తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అని అక్షంతలు పూలు వేయండి. లేచి ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షంతి ప్రదక్షిణ పదే పదే. ఇప్పుడు క్షమా ప్రార్థన. అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోహమితి మాం మత్వా క్షమత్వ పరమేశ్వరీ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరీ. ఇప్పుడు 2 చేతులను దోసలిగా పట్టి అమ్మవారిని ఇలా ప్రార్థించండి. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం అని ప్రార్థించండి. మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం పెట్టి కాటుక పట్టిన దానిని ఒక పువ్వుతో తీసుకొని అమ్మవారికి సమర్పించండి. మీరు కూడా కాటుక పెట్టుకోండి. ముత్తైదువుల కాళ్ళకి పసుపు రాసి పసుపు కుంకుమ బొట్టు పెట్టి శనగలు తమలపాకులు పళ్ళు వాయనం ఇవ్వాలి. ఇలా 5 సంవత్సరాలు చేయాలి. 5వ శ్రావణ మాసం మంగళవారం ఉద్యాపన చేసుకోవాలి. ఒక చిన్న బిందెలో అరిసెలు మీ సాంప్రదాయం ప్రకారం లడ్డూలు ఇచ్చేది ఉంటే అవి మీ సాంప్రదాయం మీ ఆచారం ప్రకారం అవి పెట్టి వాటిపైన అరిసెలు లేదా లడ్డూలపైన వెండితో చేసిన నాగేంద్రుణ్ణి ఉంచి పూజించాలి. చిన్న బంగారు పుస్తే వెండి మట్టెలు కూడా చేయిస్తారు కొందరు. వీటితో పాటు వస్త్రాలు వీటిని పూజ చేసుకునే అమ్మాయి వారి తల్లిదండ్రులకు వాయనంగా ఇవ్వాలి. వారి ఆశీస్సులను తీసుకోవాలి. ఇది ఈరోజు వీడియోలో పూర్తిగా మంగళగౌరి వ్రతం గురించి. మీకు నచ్చిందా? మీకు ఉపయోగపడుతుందా? అయితే మీ బంధువులకి ఈ పూజ చేసుకునే వారికి ఈ వ్రతరాజ్యాన్ని షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి. సర్వమంగళ మాంగళ్యే
शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बिके गौरी नारायणी नमोस्तुते। ఈ మంగళగౌరి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించి ముత్తైదులకి వాయనమిచ్చుకొని చివరి వారం అమ్మ తల్లికి వాయనమిచ్చి ఘనంగా జరుపుకుందాం. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నచ్చింది కదా, ఉపయోగపడుతుంది కదా, అందుకే మరి. ధన్యవాదాలు.